एको मन्त्रस्तस्य नामानि यानि कर्मावेकं तस्य देवस्य सेवा। 5:10 అయిందమ్మా. 5:30 వరకు నోట్స్ చెప్పుకున్నాం. 5:30 తర్వాత సత్సంగ దీక్ష చెప్పుకొని తర్వాత 3వ అధ్యాయం మీద కొంచెం నోట్స్ చెప్పుకుందాం. 3వ అధ్యాయం పేరేంటమ్మా? మొదటి క్వశ్చన్ ఏం రాసుకుంటారు? కర్మ అనగా ఏమి? కర్మకి మూల కారణం ఏమి? దాని అర్థం ఈ రకంగా అనుకోండి. కర్మకు మూల కారణం ఏమి? కర్మ అనగా ఏమి అన్నా కర్మకు మూల కారణం ఏమి? కర్మ అనగా ఏంటి? చేసే పని. కర్మ అంటే పని అని మనకు జనరల్గా వాడుకంగా మన అందరికీ తెలిసిన విషయం. అంటే దశ ఇంద్రియాలతో త్రిగుణాలకు లోబడి జీవాత్మ చేయు చర్యను, జీవాత్మ చేయు చర్య దేనిపైన చర్య? విషయములపై చేయు చర్యను కర్మ అంటారు లేదా అందరూ. రెండో క్వశ్చన్ ఏం చెప్పాను అందులో? కర్మలకు మూల కారణం ఏమిటి? ప్రకృతి గుణములు. రాసుకో. కర్మలకు మూల కారణము ప్రకృతి గుణములు. ప్రకృతి గుణములతో కూడిన స్వభావము. ప్రకృతి గుణములతో కూడిన స్వభావము. ఇందులో అర్థం కాని పదం ఒకటి ఉంటే చెప్పండి, ఒకటోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకృతి గుణములు అంటే ఏమిటి? త్రిగుణాలు. సాత్విక, రజోగుణము, ఈ 3 గుణాలకు లోబడి విషయాలు అంటే పంచ విషయాలు: శ్రవణ, దృశ్యం, ఘ్రాణం, అలాగే త్వక్ అంటే శరీరం, స్పర్శ జ్ఞానం. ఇవన్నీ కూడా ఈ 5 రకాలైన విషయాల మీదకి మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ మనసు మీ స్వభావం ఏదైతే ఉంటుందో, మీ రజోగుణ మనిషి అనుకోండి,
లేదా తమో గుణమైన మనిషి అనుకోండి మీరు, లేదా సత్వగుణమైన మనిషి అనుకోండి. లేదు, మూడు ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కోసారి ప్రకోపించి దానితో మనం చర్య తీసుకుంటాం. ఏదో విషయం మీద మనం కలిపి చర్య తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఈ మధ్యలో ఏజెంట్ ఎవరు? మనసు. చేయించేది ఎవరు? మనసు. దాన్నే స్వభావం చెప్పుకున్నాం మనం. మనసు దానికి అది స్వతంత్రంగా ఏ పని చేయలేదు, అది ఆలోచిస్తుంది. ఆలోచించడానికి కారణం మన స్వభావం. ఏ రకంగా ఆలోచించాలన్నది మళ్ళీ దాని వెనకాల ఎవరు ఆడించేది? అరిషడ్ వర్గాలు. మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాము అన్నదానికి ప్రభావితం చేసేది ఏంటి? అరిషడ్ వర్గాలు. రాసుకోండి. మన ఆలోచన పరిధిని, మన ఆలోచన అక్కడ క్వశ్చన్ అయిపోయింది కదా. ఇంకా దీనికి వద్దులేండి, మరి డీప్ అయిపోతుంది. ఇక్కడికి ఆపేసేయండి. మీరు రాసుకోండి పక్క నోట్స్ కింద. క్వశ్చన్లా కాదు, మన ఆలోచన పరిధిని ప్రభావితం చేసేది అరిషడ్ వర్గాలు. స్వభావం అన్నాం కదా ఇందాక. ఆ స్వభావం ఏ రకంగా ఏర్పడుతుంది? మనలో ఒక స్వభావం ఉంది. ఏంటది? 3 గుణాలు ఏదో ఒక గుణం. కానీ అది మనసు ఏం చేస్తుంది? ఈ అరిషడ్ వర్గాలు ఒకదాన్ని తీసుకొని దాంతో కలిసి పనిచేస్తుంది. అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. కామ రాసుకోండి, తెలియనోడు రాసుకోండి. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. మనసు వీటికి లోబడి వీటి ద్వారా పనిచేస్తుంది. సరే, లోభం, మోహం రాసుకున్నారా మీ అందరూ? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6 మనల్ని పాపాలు చేస్తాయి అన్నమాట. మన కర్మని పాప కింద మార్చేవి ఇవి 6. ముందు మనం ఏ విషయం పైన మన దృష్టి వెళ్ళినా ఈ పంచ విషయాల్లో ఏం చెప్పండి అమ్మా? డౌట్ 5 వచ్చినాయా? చదవండి. చదవండి. ఫస్ట్ చదవండి అమ్మా, చదవండి ఫస్ట్ నుంచి. లోభం అసలు అది మర్చిపోయారు. లోభం అదే ఇంపార్టెంట్. మన బతుకని దాని మీద వస్తుంది. ఇప్పుడంతా మనం తెల్లారి లేస్తే మన మైండ్ దాన్ని పనిచేసేదే లోభం మీద. భయంకరమైనటువంటిది. అని మనల్ని పాపం చేయించేది కామక్రోధాలే. శిక్ష పర్వాత లోపాన్ని ముట్టుకోవాలి ఇక్కడ. అదే మెయిన్. ఎందుకంటే ఈ లోపం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తుంది. మళ్ళీ లోపంతో మనం అటాచ్మెంట్ తీసుకుంటాం. కొంచెం ఏమైనా అర్థమైందా? కర్మ యొక్క షేప్ అర్థమైందా? ఎట్లా జరుగుతుందో అంటే మనం కర్మ చేస్తున్నప్పుడు పట్టించుకోవాల్సిన విషయాలు ఇవి. ఏమిటి? ఏ విషయం మీదకి మళ్ళింది? ఏది? నా మనసు. మళ్ళుతున్నప్పుడు నా స్వభావం ఎలా ఉంది అంటే నా మనసు దేనికి లోబడింది? ఈ 6 దేనికి లోబడి మొదలెట్టింది వ్యవహారం. ఆ వ్యవహారం మొదలుపెట్టినప్పుడు ఏ గుణం నన్ను ప్రేరేపిస్తోంది? ఆ గుణంతో నేను ఆ పని చేయబోతున్నాను. అందులో ఏ గుణం నన్ను ఉద్దీపింపజేస్తోంది? ఏ గుణం? సత్వగుణంతో ప్రస్తుతం రజోగుణంతో పని చేయమంటుందా? దాన్ని తమో గుణంతో చేయమంటుందా? ఇది ఎప్పుడైతే ఇంత ఎనాలిసిస్ మీరు చేసి కర్మకు వెళతారో అప్పుడు ఆ కర్మ ఏమవుతుందమ్మా? గిరిజి గారు బాగా చెప్తారు. 60 సకర్మలు చెప్పండి. 60 సత్కర్మలు చేస్తే ఒక సద్భావం వస్తుంది. ఇన్ని ఆలోచించి ఒక కర్మ చేస్తే అది మంచి కర్మ అవుతుంది. అన్నీ చెప్పాను. పోలే, నేను చెప్పానని మాట మీకు గుర్తుంది. సంతోషం. అట్లాగా
ఇలాగ ఇంత ఆలోచించి మనం కర్మ చేస్తే అది సత్కర్మ అయ్యే అవకాశం ఉంది. అలాంటి సత్కర్మలు ఒక 60 చేస్తే నాలో ఒక సద్భావం డెవలప్ అవుతుంది. ఒక సద్భావం ఎప్పుడైతే వస్తుందో నేను ప్రతిదాన్ని కూడా ఎదుటి వాళ్ళ అవగుణం చూడటం కానీ లేకపోతే అభావంతో చూడటం కానీ ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా సద్భావం వచ్చేసింది. అట్లాంటి సద్భావాలు ఒక 60 నాలో ఉండగలిగితే ఒక ఆత్మభావం వస్తుంది. అంటే మన రోజు జీవాత్మ ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు 360 రోజులు ఈజ్ ఈక్వల్ టు సూర్యుడిది ఒక రోజు. అలాగా ఇట్లా 60 సత్కర్మలు చేస్తే ఒక సద్భావం వస్తే అట్లాంటి సద్భావాలు 60 నాలో రాగలిగితే ఆత్మభావం వస్తుంది. అప్పుడు మీలో శాంతి ఉంటుంది. ఈ ఆత్మభావం నాలో రానంత వరకు నాలో శాంతి అన్నది ఉండదు. సంతోషం కోసమో సుఖం కోసమో ప్రాకులాడుతూనే ఉంటాను. ఆ సంతోషం సుఖాలకి అరిషడ్ వర్గాల్లో ఏదన్నా నేను పూర్తి చేస్తేనే నాకు సంతోషం వస్తుంది. అరిషడ్ వర్గాల్లో మనం అనసూయ గారు చెప్పినట్లుగా మనం ప్రస్తుతం అందరం బాధపడేది లోభంతో. ఆ లోభంతోనే ఆనందం వస్తుంది నాకు. ఉదాహరణకు షాప్కి వెళ్ళారు, అక్కడ ఏదో రేటు పెట్టుంటుంది, రేటు చూసుకునేది ఇష్టం ఉండదు మనకి. ఏం చేయాలి? అక్కడ బేరం ఆడాలి, ఉన్నట్లో మంచిది ఏరాలి. ఇవన్నీ లోభానికి సంబంధించిన విషయాలు. ఇదేమిటంటే అలా చెప్పితే ఎట్లాగా? నాకు పెట్టిన డబ్బు సరిపడా ఫలితం రావాలి కదా నాకు, కదా కదా కానీ మన ఆలోచన దాని మీద ప్రయారిటీ లేదు. దేనికి విలువ ఇవ్వాలి? దాని ఇచ్చే డబ్బుల మీద మనసు వెళ్ళిపోయింది. దాన్ని తీసుకోవాలని అంటే కామం మీదకి వెళ్ళిపోయింది, కోరిక మీదకి వెళ్ళిపోయింది. అది కనుక సరిగ్గా చేయకపోతే కోపం వస్తుంది. కోపం వచ్చేస్తుంది. పక్కన వాళ్ళు వచ్చి తీసేస్తున్నాను అనుకుని పండు పక్కన వాళ్ళు తీసుకుంటే నీకు కోపం వచ్చేస్తుంది. ఎవరి మీద? పండు మీద, పక్కన మీద. ఇట్లా 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 ప్రతిదీ కూడా అంటే ఎంత కష్టమో చూడండి. ఇదంత ఈజీ అయిన విషయం కాదు. నిజంగా మనం మంచిది ఇంకోళ్ళకి ఇచ్చి మనం ఆ సమయానికి వద్దులే అనుకుని పక్క వెళ్ళిపోతే చాలా అది మీకు శాంతిగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. అది ఆ పూట తినకపోతే ఏమైందిట? వదులుకోవడానికి సిద్ధంగా లేను నేను ముందు వచ్చా, నేను ముందు చూసా. ఏదో అర్జునుడు చూసారా? కృష్ణుడు అంటాడే, అర్జునుడు ముందు కూర్చుంటాడు, తల దగ్గర కూర్చుంటాడు. వాడు దుర్యోధనుడు వచ్చి తల దగ్గర కూర్చుంటాడు, అర్జునుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. నేను ముందు ఎవరు చూశాను అంటే ఇలా మొదలవుద్ది. అది శ్రీకృష్ణుడు లీలలు. అవి మనకు పనిచేయదు ఆ లీలలు. మనం శ్రీకృష్ణుడు కాదు, లీలలు చేసేది గొప్ప వాళ్ళకు కూడా కాదు. కర్మ బాధితులం మనం, కర్మ రోగులం, ఇంకా కర్మ యోగులం కాలా. అయ్యామమ్మా అవునా? కర్మ రోగులం మనం. ఇప్పుడు కర్మ రోగం నుంచి కర్మ యోగంలోకి ఎప్పుడు వస్తాం? పరమాత్మను మనతో జోడించినప్పుడు వస్తాం. ఆ కర్మ చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనం సాత్విక ఆనందాన్ని పొందాలి. అంటే ఏ గుణాల్లో మనం చెక్ చేసుకోవాల్సింది, ఏ గుణంలో చేస్తున్నాను. అమ్మ ఇది రజో గుణమా అంటే కోరికతో కూడింది, కోరిక అనగానే కామంలోకి వెళ్ళిపోయింది. సో నేను జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేయాలి. సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోకి వచ్చినప్పుడు నాకు పరమాత్మ యొక్క గుణాలు నాలో కనిపిస్తాయి. అంటే మంచితనము, త్యాగము, సమర్పణ భావము, ఎదుటి వాళ్ళలో మంచి ఆనందం చూసి నేను ఆనందపడ్డాను, నా ఆనందం కన్నా కూడా, ఇవన్నీ ఒకటి డెవలప్ అవుతాయి. అప్పుడు మీకు ఆటోమేటిక్గా కర్మ యోగంలోకి వస్తారు. అప్పుడు కర్మయోగా మీరు మారినప్పుడు చేసిన కర్మ మీకు ఏమవుతుంది? తేడా ఏంటి? కర్మరోగికి, కర్మయోగికి, రోగికి యోగికి తేడా ఏమిటి? ఈ మధ్యలో భోగి ఉన్నాడు, అది వేరే విషయం. నేను భోగి కూడా రోగి కింద మార్చేశాను. భోగం కూడా రోగం కింద మార్చా కాబట్టి మాకు ఆ పదం నేను వాటదలుచుకోవాలి, కర్మభోగం అనేది. ఎందుకంటే సత్సంగంలో భోగం అవసరం లేదు కదా. సో కర్మ రోగి అని అంటున్నాను, భోగిని కూడా కలిపేశాను అందులో. ఓకే, ఎందుకని తేడా? దీనికి కర్మ భోగికి, కర్మ రోగికి వాడి కర్మ అంటుకుంటుంది. వాడిది సకామ కర్మగా ఉంటుంది. వాడి కర్మ ఏ రకంగా ఉంది? ఇప్పుడు సకామ కర్మ. నిష్కామ కర్మ కావాలి, అంతే కదా.
అది కర్మయోగికి ఉంటుంది. కర్మయోగికి కర్మ రోగికి ఉన్న తేడా ఇది. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి మారాలి? ఈ కర్మ రోగి నుంచి కర్మ యోగిలోకి మారడంలో పరమాత్మ శ్రీకృష్ణుని, ఆ మిశ్రదైవాన్ని, ఆ పరమాత్మని పదే పదే కనుక మీరు తలుచుకుంటూ ఆయన ముందు పెట్టినట్లయితే మీకు ఆయన గైడెన్స్ ఇస్తాడు భగవద్గీత. చేస్తున్నానా? బాగానే గుర్తు చేశారమ్మా. చేస్తున్నాను, థ్యాంక్ యూ. సో పరమాత్మ నా బుద్ధి కొంచెం బాగా కప్పుకుంటే వాడు కొంచెం కాపాడాడు. ఆయన రాగానే ఆయన గురించి తలుచుకున్నాం కదా, ఆయనకి ఏం చేయాలి ఏంటి అన్నది, కాబట్టి ఆయన చూసుకుంటాడు. థ్యాంక్ యూ. అదమ్మా క్లుప్తంగా కర్మ అంటే. ఇదే కర్మరా బాబు అనుకుంటున్నారు ఇప్పుడు? క్లియరిటీ వచ్చిందా కర్మ అంటే ఇప్పుడు? ఇక మీకు తిరుగులేదు. ఇక సాధన కూడా చేయాలి ఇందులో, అంతే. ఈ కర్మ అంటే ఇంత మించి మీరు ఏం చెప్పినా, ఎక్కడ ఏం చెప్పినా కూడా దీనికే వస్తుంది, ఈ నిర్వచనంలోకి వస్తుంది. ఏం చెప్పినా కూడా ఏం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా కర్మయోగులు అవ్వబోతున్నారు. ముందే కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. లేదమ్మా, అవుతారే. పరమాత్మని తలుచుకోండి, అదే అయిపోతుంది. నెక్స్ట్, మిథ్యాచారి అని ఎవరిని అంటారు? మిథ్యాచారి అని ఎవరిని అంటారు? మిథ్యాచారి అని ఎవరిని అంటారు? ఎవరిని అంటారు చెప్పండి? మిథ్య అంతా మిథ్య అంటాం కదా, అలా మిథ్యాచారి ఎవరిని అంటారు? చెప్పండి. యథార్థవాది కానివాడు అంటే ఏంటి? ఇది బాగా చెప్పడానికి డంబి అంటే దర్పం ఉన్నవాడు అని, దొంగ అని. చదివేయండి శ్లోకం నెంబర్ 6. చదివేటప్పుడు గట్టిగా పైకి చదవండి. తాత్పర్యం చదవండి, గట్టిగా చదవండి, అందరూ వినపడలా. ఎవరు అమ్మా? అందరూ వినండి ఒక్కసారి దయచేసి, అందరు ఒకసారి వినండి, చదవక్కర్లేదు, ఒకసారి వినండి. బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించినట్టి మూఢుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. రాసుకోండి, ఆ తాత్పర్యం రాసుకోండి. 6వ శ్లోకం రాసుకోండి, పక్కన కింద దాని యొక్క తాత్పర్యం అంతా రాసుకోండి. ఎంతో లేదు, 2 లైన్లు ఉంది, కరెక్ట్. అది దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సింపుల్ కదా, అర్థం చేసుకోవడం కష్టం. ఉదాహరణతో అర్థం చేసుకుంటే ఇక నుంచి మనం చెప్పుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం చెప్పబోతున్నాడు ఈ యొక్క అధ్యాయంలో? కర్మ రోగి నుంచి కర్మ ఎలాగా అని ఇప్పుడు చెప్పుతులో నెంబర్ 1 చెప్పాడు. మిథ్యాచారి అని ఉంటాడు నీకు, అలా ఉండక సుమా అని చెప్తున్నాడు. రాసుకున్నారా అందరూ ఆ తాత్పర్యాన్ని? ఇప్పుడు ఏమర్థమైంది ఆ తాత్పర్యం ద్వారా మనకి? మిథ్యాచారి అంటే ఏమర్థమైంది చెప్పండి? అంటే ఏమిటి? బయటికి మటుకు షో ఇస్తాడు. ఏమని? నేను ఇంద్రియాలకు లోపడకుండానే నేను సపోజ్ ఉదాహరణ చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నాను? సిగరెట్ వ్యసనం మానేయడం అనుకోండి, ఏదన్నా ఒక వ్యసనం. ఈ వ్యసనాన్ని నేను మానేశానండి, నేను సినిమాలకు వెళ్ళానండి, మానేశానండి అంటాడు. కానీ చేతిలో స్మార్ట్ ఫోన్లో సినిమాలు నడుస్తూ ఉంటాయి. సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూడకపోయేమో, కానీ యూట్యూబ్లో సినిమాలే చూస్తున్నావు, సత్సంగం చూడట్లా. ఇప్పుడు సడన్గా మిస్సమ్మ గుర్తొస్తుంది, పాట ఎక్కడో వింటాం. మిస్సమ్మ సినిమా చాలా బాగుండేది అనగానే 4 చేరతారు చుట్టూ. అవునండి, అప్పుడప్పుడు సావిత్రి వల్ల చేసింది కదా, రామారావు గారితో బాగా చేశాడు, బాగుంది కదండి, కథ అంతా చెప్పుకుంటారు ఒకళ్ళు.
ఈ కథ చెప్పుకొని సినిమా మాట సత్సంగం పోయింది, సినిమా సత్సంగం వచ్చేసింది. అంటే ఈ రకంగా అంటే సినిమా నువ్వు మానలేదు, నీ మనసులో ఉంది, ఎక్కడో వినపడ్డ మిస్సమ్మ పాటే నేను లేపేసింది. అంటే నువ్వు ఎక్కడో భూతకాలంలో బతుకుతున్నావు, నువ్వు భూతకాలంలో బతుకుతున్నావు. ఈ కర్మ రోగం క్యాన్సర్గా మారకముందు చిన్న జ్వరంతో మొదలైన టైంకి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఆ క్యాన్సర్ అనుభవాన్ని పదే పదే తలుచుకుంటున్నావు, అవునా కాదా? ఇప్పుడు క్యాన్సర్ అయి కూర్చుంది, నేను యోగా వల్ల చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే రోగం ముదిరిపోయింది, కర్మరోగం అనేది. ఎంతలా ఏ స్థాయిలో ముదిరిపోయిందో, ముదరక ముందు ఎలా మొదలయ్యిందో దాన్ని ఇంకా నువ్వు ప్లే చేసుకుంటున్నావు నీ మనసులో ప్లే చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు ఏం జరిగిందో అదే ముందుకు బలపడిపోతుంది. మళ్ళీ వెళ్ళి ఆ వేళకు నీళ్లు పోస్తున్నావు, మళ్ళీ వెళ్ళి ఆ వేళ దాకా వెళ్ళి తవ్వి ఆ వేళకు మళ్ళీ శుభ్రంగా తులసి మొక్కకు పోసినట్టు తులసి మొక్కకు పోయి అరే పోతుందిరా బాబు అని కొంచెం ఏదైనా నీళ్ళు పోయి వేళ దాకా వెళ్ళి నీళ్ళు పోయి గంజాయి చెట్టుకి ఎందుకు పోయడం నీళ్ళు అట్లా? అది గంజాయి మొక్కని తెలిసాక దీన్నే విజ్ఞాత అంటారు. పొద్దున పెట్టాం కదా, ఎవరో నేను కూడా పెట్టాను, ఎవరో పెడితే మనం సీనియర్స్ అంటే పెడితే దాన్ని కొంచెం ఎడిట్ చేసి పెట్టాను, విచక్షణ జ్ఞానం అని పెట్టారు. చాలా బాగుంది. అందరూ చదివితే మంచిది, లేకపోతే తప్పకుండా చదవండి, చాలా బాగుంటుంది అనమాట. విచక్షణ జ్ఞానం ఎక్సలెంట్. ఆ విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు చేసే పనులు ఇవి. ఈ మిథ్యాచారి అన్నవాడు ముందుకు వెళ్ళలేడు, ఎందుకంటే వాడు మోసం చేసుకుంటున్నాడు. వాడు అనుకుంటున్నాడు ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కానీ వాడు మోసం చేసుకుంటున్నాడు. అంటే క్యాన్సర్ లాగా వాడి లోపల వాడిని అది తినేస్తుంది, కానీ వాడికి మటుకు వాడు ఎప్పటికీ ఆరోగ్యాన్ని పొందలేడు. దొంగ దర్పం ఉన్నవాడు అనమాట. బయటికి మెయింటైన్ చేస్తాడు. దంభం అంటారు కదా, అంటే వాడు బయటికి మెయింటైన్ చేస్తాడు. దర్పం బయటికి మెయింటైన్ చేస్తాడు. ఆ దర్పాన్ని దాంభికం మెయింటైన్ చేస్తాడు. ఉదాహరణ మన హైదరాబాద్లో మంచి సామెత ఉంటుంది, ఉర్దూ సామెత, ఊపర్ షర్వానీ అందర్ పరేషాని. హైదరాబాద్లో ఎవరు లేరు, ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఎవరు లేరేమో. మనంతా వలసవాదంలో లేండి, ఆంధ్ర వాళ్ళం, కానీ విన్నాం కదా. ఊపర్ షార్వాణి అందర్ పరేషాని అంటే చాలామంది, అంటే ఓల్డ్ సిటీ అని అనకూడదు, కానీ ఓల్డ్ సిటీ వాళ్ళు అలా జనరల్గా ఉర్దూలో కామెంట్ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే లోపల చిరిగిపోయింది ఉంటుంది అట్టు పాపం, పైకి మట్టుకు వాడు కోట్ వేసుకోవాల్సి, ఆ ఫుల్ లాంగ్ కోట్ వేసుకొని పైన క్యాప్ పెట్టుకొని సెంటు కొట్టి బయటకు వచ్చేస్తుంటాడు. ఇది థ్యాంక్స్ అమ్మా. పైన పటారం లోటారం, బాగానే అర్థమైంది, కరెక్ట్. వాడిని దంబి అంటారు, మిథ్యాచారి. ఏమిటమ్మా కరెక్ట్గా అర్థమవుతుంది. పైన పటారం లోన లోటారం. అందుకే మీలా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు అలా అర్థమైంది కాబట్టి ఆ పదం చెప్పాను. మీరు చెప్పింది కరెక్టే, అంటే మీకు అర్థమవుతుంటే లెక్క. దానికి పర్యాయంగా ఒక మాట చెప్పగలుగుతున్నారు మీరు అంటే అది మీరు అర్థం చేసుకొని చెప్తున్న మాట. నాకు కావాల్సింది అదే. అదేం కాదమ్మా, పల్లెటూరు అని కాదు. అయితే ఏంటంటే అప్పుడు దాని యొక్క తాత్పర్యం, ఆ భావార్థం తెలియదు. అప్పుడు ఆ భావార్థంతోనే మాట్లాడేవాళ్ళు. అప్పుడు మాటల్ని పొదుపుగా వాడేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కాదు. పల్లెటూరులో మరీను అవసరమైతే తప్ప మాట్లాడేవాళ్ళు కాదు. మాట్లాడినా ఏమ్మా అక్క, బావ, పిన్ని, బాబాయ్, మామ ఏంటి ఇట్లాగా వరుస కలుపుకొని ఒక బంధంతో మాట్లాడేవాళ్ళు. ఎంత బాగుండేది అదంతాను. ఇప్పుడు బంధమా పాడ, ప్రేమ, ఒక రకమైన దయ, ఎదుటివాడే బాధపడుతున్నాడేమో ముందు ఆ బాధ ముందు తగ్గించాలి అనేటువంటి ఆలోచన. ఒకవేళ అలా బాధపడుతుంటే అది సహజమేరా అనుకుంటున్నా, సత్సంగం అనుకుంటున్నామో అది మామూలేరా, అయితే అయింది. బయటకు కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అదే అయితే సహజం జరుగుతుంది, దాని గురించి వరి అవసరం లేదంటే వాడికి పెద్ద బరువు తీసినట్టు ఉంటుంది, పక్కన పెట్టినట్టు ఉండేది. ఎంత స్వాంతం దొరికేది వాళ్ళకి కదా. అలాగే బద్దకస్తుడికి పని ఎక్కువ కూడా
బద్దకస్తులు కూడా పని ఎక్కువ అంటారు. కాబట్టి మొదటి స్టెప్ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, నాయన ఈ కర్మయోగ అయ్యే క్రమంలో ఏదో ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసమో, వాళ్ళ చప్పట్ల కోసమో, వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందడం కోసమో, లబ్ధి పొందడం కోసమో నువ్వు మిథ్యాచారే అవకాశం ఉంది సుమా. కాబట్టి నిన్ను వదులుకోమన్నది ఏదో నటించమని కాదు, నీలో ఇంద్రియ విషయాల మీద మమకారం అన్నది ఉండకూడదు. అంటే ఏం చెప్తున్నట్టు పరోక్షంగా సకామ కర్మ అన్నది ఉండకూడదని చెప్తున్నాడు క్లియర్గా. సకామ కర్మ ఎప్పుడైతే ఉంటుందో నీలో కామం ఉన్నట్టే కదా. సకామ అంటే కామం ఉన్నట్టే, కామంతోనే మిగతా షడ్వర్గాలు అన్నీ బయటకు వస్తాయి. అందులో మనం ఏమనుకున్నాం, మదము అనుకున్నాం. మదానికి సంబంధించిందే దంభం, ఆ మదం సంబంధించిన వాడే దంభం కదా. ఇందులో ఏదో ఒకటి అట్రాక్ట్ అయిపోతుంది మీకు. కర్మ రోగికి ఇందులో ఏదో ఒక దాంతో పనిచేయాల్సిందే. ఆరిట్లో ఎత్తుక్కుంటే కనపడుతుంది క్లియర్గా. నువ్వు ఇది మళ్ళీ వీటికి లోబడిపోతావు, నువ్వు లోబడిపోయి నువ్వు మళ్ళీ కర్మరోగి కానీ ఉండిపోతావు, కానీ కర్మయోగివి కాలేవు. సో మొట్టమొదటిగా మిథ్యాచారి కావద్దు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తుందో చూద్దాం. మరి శ్రేష్ఠుడైన పురుషుడు కర్మలు ఏ రకంగా చేస్తాడు రాసుకోండి. ఎక్సలెంట్ అమ్మ సుజాత గారు, వెరీ గుడ్. శ్రేష్ఠుడైన పురుషుడు కర్మలను ఏ విధంగా ఆచరిస్తాడు. ఈ నోట్స్ ఎందుకు ఇలా చెప్తానంటే నెక్స్ట్ టైం మీరే నోట్స్ రాసుకురావాలి నా దగ్గరికి. అందుకని ఇది ఇలా డిజైన్ చేశాను దీన్ని. శ్రేష్ఠుడైన పురుషుడు కర్మలను ఏ విధంగా ఆచరిస్తాడు. సుజాత గారు చెప్పారు, చాలా చక్కని పదం. ఇంద్రియ నిగ్రహంతో చేస్తాడు. రాసుకోండి ఒకటి. ఇంద్రియ నిగ్రహుడై చేసుకుంటాడు. ఇంద్రియ నిగ్రహంతో. ఇంద్రియ నిగ్రహం అంటే ఏం జరుగుద్ది? ఇంద్రియ నిగ్రహం చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇంద్రియ నిగ్రహం అంటే మనస్సుని ఇంద్రియ నిగ్రహము రాసుకున్నారు కదా. దాని ద్వారా ఏమొస్తుంది? మనసు అధీనం. మనసు ఆధీనంలో ఉండుట రెండో క్వాలిటీ రాసుకోండి. మనసు ఆధీనంలో ఉండడము. మూడోది నిష్కామ కర్మ, అనగా శాస్త్ర విహిత కర్మ. శాస్త్ర విహిత అంటే శాస్త్రం చెప్పిన కర్మలు, అనగా కర్తవ్య కర్మ. శాస్త్ర విహిత కర్మ అనగా కర్తవ్య కర్మ. అమ్మా అంటే ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి ఇప్పుడే పెళ్ళయింది. పెళ్ళవగానే ఆ అమ్మాయి పాత్ర మారిపోయింది. భార్యగా ప్రవర్తించాలి, కోడలుగా ప్రవర్తించాలి, ఆడపడుచుగా ప్రవర్తించాలి, వదినిగా ప్రవర్తించాలి, ఇక చాలా వచ్చేస్తాయి. సో దేనికి ఏ కర్తవ్యం చెప్పిందో శాస్త్రంలో ఈ యొక్క పాత్రలో నువ్వు ఏ రకంగా కర్తవ్యం నిర్వర్తించాలని చెప్పారో ఆ రకంగానే చేయాలి. కానీ నా మనసు చెప్తున్న ప్రతిదాన్ని నా మనసు చెప్పినట్టుగా నేను చెయ్యకూడదు. అలా చేసినటువంటి పురుషుడు శ్రేష్ఠుడు. పురుషుడు స్త్రీగా చెప్తారు మీరు అనొద్దు. అందరూ పురుషులే. ఎందుకని? పురుషుడు అంటే పురంలో ఉండేవాడు అని. పురములో ఉండేవాడు. పురం అంటే దేహం. ఈ దేహాన్నే పురము అంటారు, నగరము అని. ఈ దేహములో ఉండేవాడు అని అర్థం. ఇక స్త్రీ పురుషుడని కాదు. కాబట్టి ఆత్మ. దేహంలో ఉండేది ఎవరు? ఈ పురంలో ఉండేది ఎవరు? ఆత్మ. సో అందరూ పురుషులే. ఇక్కడ స్త్రీ పురుష అన్నది కాదు. సత్సంగంలో ఈ యొక్క స్థాయికి వచ్చేటప్పటికి మగతనము ఆడతనము అనేది ఉండకూడదు. ఇంకా ఆత్మతనం ఉండాలి. పదే ఆడతనం ఈ మగతనం గుర్తురాడు, అవి ఉపయోగం లేదు. ఇంకా ఆత్మతనం ఉండాలి. నేనెవరు అంటే నేను ఆత్మను. నా స్వరూపం, మీ స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపము అని చెప్పగలిగితేనే సత్సంగంలో మొదట అర్హత. అది
మా స్వామినారాయణ భగవాన్ కూడా చాలా క్లియర్గా చెప్తారు, ఎప్పుడు నువ్వు ఆత్మగా మిగతా ఏ విషయం గుర్తుండడానికి వీల్లేదు. ఆయన చాలా చక్కని ఉదాహరణ చెప్తారు వచనామృతం దగ్గర. ఒక అతన్ని నేను ఆల్రెడీ రాశాను అది కథ, నా సహరీ దాంట్లో రాశాను. ఒక పిల్లవాడిని, గుడ్లు కాసుకునే పిల్లాడిని ఆయన స్వామినారాయణ భగవాన్ చెట్టు దగ్గర కింద విశ్రమిస్తూ ఉంటారు, తన సాధువులతో అందరితో కలిపి కూర్చుంటారు దగ్గర ఎండలో మిట్ట మధ్యాహ్నం. వీళ్ళకి ఆయన ఎటువంటి గురువుగారైనా ఏ పరమాత్మ అయినా కూడా అవతారం ఎత్తినప్పుడు ప్రతిదీ లీల చేస్తారు, ప్రతిదీ కూడా కారణం లేకుండా ఏ పని చేయిందా. మనం అనుకున్నామే పల్లెటూళ్ళలో కూడా చక్కగా మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో అని, అంటే కారణం లేకుండా మంచి ఉద్దేశం లేకుండా ఒక మాట కూడా మాట్లాడు. అదే రకంగా స్వామినారాయణ భగవాన్ కూర్చున్నప్పుడు అక్కడ సాధువులు కూడా ఏదో చెప్పాలనే ఉద్దేశంతో ఆ పక్కనే గుడ్లు కాసుకుంటున్నాడు, అది మేకల కోసం కాసుకుంటున్నట్టు పిల్లాడిని పిలిచాడు. నువ్వెవర్రా అన్నాడు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో అది ఆ జాడ్యం ఇప్పటికి పోలేదు. ముందు క్యాస్ట్ పేరు చెప్తారు. నువ్వెవరు అంటే వాడు చెప్పేది ముందు కులం పేరు. నేనేదో గొల్లవాడిని అని చెప్పాను. వాడి పేరు అనుకున్నా కానీ వాళ్ళు వస్తుంది కానీ అప్పటి వరకు పర్వాలా, కానీ ఈ సత్సంగం చివరికి వచ్చేటప్పటికి వయసు ముదిరిపోయే కొద్దీ కుక్కడి పోవాలి, మర్చిపోవాలమ్మా. ఎన్ని మర్చిపోవాలంటే అసలు గుర్తే ఉండకూడదు అంటే. కానీ దాని రిఫరెన్స్తో అన్ని పనులు జరుగుతున్నాయి. నేను చెప్పబోయేది అది. ఇక్కడ భావం గమనించండి. అంటే మళ్ళీ మన పర్సనల్ దానికి వెళ్ళమాకండి ఎవరు కూడా. మన పల్లెటూళ్ళు అప్పుడు అలా ఉండేది, అలా ఇక్కడ ధర్మాన్ని సూక్ష్మాన్ని గ్రహించండి, ధర్మ సూక్ష్మాన్ని గ్రహించండి. అంటే పిలిచాడు, అంటే ఆత్మస్వరూపాన్ని కూడా ఎంత కష్టమో చెప్పడం కోసం చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్పాడు. ఆయన పిలిచాడు, బాబు నీ పేరేంట్రా అన్నాడు. నువ్వెవరో అన్నాడు. నేను గొల్లవాడిని అన్నాడు. నీ పేరేంటంటే నేను గొల్లవాడిని. నా పేరేంటే అది ఇంపార్టెంట్ కదా, ఇది నేను గొల్లవాడిని కాదురా నువ్వు ఆత్మవి అంటాడు. ఒకసారి చెప్పు, నేను ఆత్మని అంటాడు. నేను ఆత్మని అంటాడు. మళ్ళీ తర్వాత నువ్వెవరు అంటాడు. నేను గొల్లవాడిని. అది కాదురా ఒక్క 10 సార్లు నేను ఆత్మనను అంటాడు. అదే ఏం కాదు నేను గొల్లవాడిని అంటాడు. అదేంటి అర్థమే కాదు కదా వాడికి. 100 సార్లు సమస్యలే. సరే నువ్వు వెళ్ళిపోయి పంపించేసి ఇది జీవాత్మ పరిస్థితి అంటాడు భగవాన్. సత్సంగంలో కాబట్టి ఈ పదం చెప్తున్నాను అనమాట. ఆయన చెప్పింది కూడా సాధువులకు చెప్పాడమ్మా. అందరూ పిలిచి చెప్పలా, చెప్తే ఆయన ముందు కొడతారు. సత్సంగం అంటే చెప్పలేరు కదా. రిఫరెన్స్లన్నీ అంటే మన మనసులో ఏ రకంగా పాతికిపోతుందో చెప్తున్నా. నేను స్త్రీని, నేను పురుషుని అన్న భావం వచ్చిందంటే అక్కడ పోయింది. కొన్ని కులాల పక్కన పెట్టండి, ఎంత పాతుకుపోతామంటే లోపల. అది వాడు పరమాత్మ మీకేమన్నా అదే చెప్తున్నాను. అదే మిథ్యాచారం అంటే. అదే సత్సంగంలో మీరు ఆత్మలో బయటకు వెళ్తే మళ్ళీ మామూలేనా? అది దంబి. అదే దంబి అంటే అదే కదా, వాడు బయట వాళ్ళ కోసమే కదా వాడు చెప్తుంది. అదే ఏదమ్మా నిర్వాణ షట్కం శంకరాచార్య. ఇది కూడా మిథ్యాచారమే. సత్సంగంలో ఉన్నంత వరకు ఆత్మ నుండి బయటకు వెళ్ళాక మళ్ళీ మామూలేనా? వాడు చెప్పాల్సిన పనే ఉందమ్మా. మీరు మనసులో అనుకోండి, మనం అలా చెప్పలేదు ఆయన. ఉదాహరణ కోసం చెప్తున్నాడు అక్కడ, ఉదాహరణ చూపించడం కోసం. నువ్వు సత్సంగం సేపు ఆత్మను అనుకుంటావు, బయటికి వెళ్ళాక అనుకోవు అంటున్నాడు. బయటికి వెళ్ళంగానే నీ యొక్క స్వభావం బయటకు వచ్చేస్తుంది, నీ గుణాలు బయటకు వచ్చేస్తాయి. నేనేదో అదే గుర్తుపెట్టుకుంటానంటావు, అలాగే ఉంటానంటావు. అలాగే ఉంటే నువ్వు ఎట్లా చేరుకుంటావు? దానికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, కనీసమైనటువంటి విలువ ఇవ్వాలి. దానికి విలువ లేని దానికి ఎందుకు విలువ ఇస్తున్నావు? దానికి విలువ లేదు అని తెలిసింది. దేనికి తెలిసింది? ఏ సందర్భంలో తెలిసింది? నా యొక్క ప్రయాణంలో. ఏం ప్రయాణం అది? ముక్తి ప్రయాణం. ముక్తి అనే ప్రయాణంలో ఈ శరీరం అన్నది టెంపరీ స్టే, ఇది వెయిటింగ్ హాలు. ఈ వెయిటింగ్ హాల్ అన్నది నా రెసిడెన్స్ అడ్రస్ కాదు. నేను ప్రయాణం చేస్తూ ఒక దగ్గర వెయిటింగ్ హాల్లో ఒక హోటల్లో తీసుకున్నాను. హోటల్లో లాడ్జ్ తీసుకుని 2 రోజులు ఆగాల్సి వచ్చింది. ఆగాను. నా అడ్రస్ అది అవుతుందా? నీ చిరునామా ఏంట్రా, నువ్వు ఎక్కడా అంటే ఏం చెప్తావు? మీ ఊరి పేరు చెప్తావు. అంతేకాదు ప్రస్తుతం టెంపరీగా ఉన్న పేరు దాని పేరు చెప్తావా? ఆ పేరు చెప్తున్నా ఏందిరా ఆ పేరు చెప్తున్నావు, నువ్వు లాడ్జ్ కదా అది అంటాడు.
అలాగే అంత మూర్ఖత్వం అనమాట. ఈ మనిషి రూపంలో ఉండి ఈయన అడ్రస్ ఏంటంటే నేనండి అది జూబ్లీ హిల్స్లో 36 అండి, 36 కార్నర్లో అన్నిటికంటే టాప్ కనిపిస్తుంది అదే నేది. ఎన్నాళ్ళు ఉంటావు అక్కడ నువ్వు? సత్సంగం ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్తాను భయ్, మీరు అందరి దగ్గర ఆ మాట అప్పుడు తిడతారు కొడతారు కూడా, అది కూడా చెప్తున్నా. అది కాదు, మనల్ని అర్థం చేసుకోవాలంటే ఈ శరీరం కూడా అలాంటిదే. నన్ను గుర్తించలేదా మీరు? ఏంటండి ఇంత హైట్ ఉన్నాను, ఇంత లావు ఉన్నాను, ఇంత బ్రహ్మాండంగా ఉన్నాను, అసలు ఏంటి అసలు మా ఊళ్ళో అయితే నన్ను అసలు రంగేలి రాజా అనేవాళ్ళు అండి. నా కోసం ఎంతమంది పెళ్లి సంబంధాలు ఎంతమంది వచ్చాడో తెలుసా మీకు? అసలు ఎన్ని చూశాను కూడా సంబంధాలు, ఏదో చివరికి ఏదో ఇలా అయింది. వీడు ఏదో కావసం వీడు కాబట్టి ఏదో ఏదో అయింది అన్నట్టుగా వీడేదో వీలైపోయి అంటే చెప్ ఇక రకరకాలు. దీన్నే లీల అంటారు. అంటే మనం కనుక ఆపై భగవంతుడు సైడ్ నుంచి చూసాం ఇవన్నీ తమాషాగా ఉంటాయి కదా, బాగా తమాషా అనిపిస్తాయి. అట్లా అనమాట. అంటే ఒక వయసులో సత్సంగంకి వచ్చాక నా దృక్పథంలో మార్పు రాకపోతే ఉపయోగం లేదు. ఎవరన్నా ఆ విషయాలు మాట్లాడుతున్నప్పుడు అది అప్రమేయము, అప్రస్తుతము, అసందర్భము, విలువ లేనివి అని మనసులో అనుకొని వినాలి. కాబట్టి వింటున్నట్టు నటిస్తూ అక్కడ నటించు మిథ్యాచారిగా. మీరు అన్నారే వాళ్ళు అనుకుంటారు కాబట్టి మిథ్యాచారిగా కళ్ళు చెవులు అన్నీ మూసేసి వాడిని అయ్యేంత వరకు మాటలు వినేసేసి వినకూడదు, మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు ఆ మాటల్ని. మామూలుగా అక్కడి వరకు అలా ఇలా వదిలేసేసి వాళ్ళని తీయించి పంపించేయాలి. అంతేగాని మిథ్యాచారిగా అక్కడుండు. ఈ ప్రయాణంలో మిథ్యాచారి ఉంటే అడ్రస్ తప్పిపోతావే. వెళ్ళాల్సిన వాడికి వెళ్ళకుండా ఏ లోకంకి వెళ్తావు తెలియకుండా మళ్ళీ ఏదో అంటారు చూసారు, అంతెత్తు ఎగిరి టప్పని అక్కడే పట్టినట్టుగా ఊరినే ఎగురుతాడు అంతెత్తు, కానీ పడేది మళ్ళీ అక్కడే పడుతున్నాడు. ఉపయోగం ఉంది? అంత ఎఫర్ట్స్ పెట్టి పాపం ట్రైనింగ్ తీసుకొని సత్సంగాలు అటెండ్ అయ్యి పూజలు చేసి అవి చేసి మళ్ళీ అంతెత్తు ఎగిరి మళ్ళీ భూమి మీద పడ్డాడానికి వచ్చి, ఈ భూమి చూసే కదా విసిగిపోయాయి కదా సత్సంగాలకు వస్తున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? అడ్రస్ మారుతుంది అంతే. ఆవిడ చెప్పినట్టుగా పల్లెటూరు అడ్రస్ మార్చి ఇప్పుడు ఏదో ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ అడ్రస్ మారాం. ఇప్పుడు అక్కడే ఉన్నాం, అదే భూమి మీద ఉన్నాం, అదే నీళ్ళ గొడవ, అదే గాలి గొడవ, అదే పాల గొడవ, అదే గ్యాస్ గొడవ. అదే ఇక మారింది ఏమన్నా? ఏం మారలేదుగా. ఏదో కొంచెం అక్కడ చెట్ల మధ్య ఉండేవాళ్ళం, ఇక్కడేమో బిల్డింగ్ మధ్య ఉంటున్నాం, రోడ్ల మధ్య ఉంటున్నాం, అంతే తేడా. బస్సుల మధ్య కార్ల మధ్య ఉంటున్నాం, అంతేనా? పెద్ద తేడా ఏమైనా ఉందా? అది మనం గ్రహించగలిగిన సత్సంగంలోకి వచ్చినప్పుడు మనం దాన్ని చాలా జాగ్రత్తగా సాధనని ఎలా చెప్తే అలాగ ఫాలో అవుతూ ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రయత్నంలోకి గ్రహించి పరమాత్మ మనకి చెయ్యి అందజేస్తాడు. దీనికి కూడా చెప్పా కదా మీకు. ఏమిటి? దూరంగా పిల్లవాడు మామిడికాయ సీజన్ కదా, మంచి నేను అనసూయ గారు చాలా మంచి మామిడి పళ్ళు ఆర్గానిక్ ఇది చూపించారు. ఆ టైప్లో చాలా చక్కగా మందు వేయకుండా బ్రహ్మాండంగా దూర మామిడి అంటారే, అదే పండిన అక్కడే చెట్టుకే పండిన మామిడి పండు అనిపిస్తుంది. చిన్నపిల్లాడు 5-6 సంవత్సరాల పిల్లాడికి న్యాచురల్గా అనిపిస్తుంది, ఇది బాగుంది, చక్కగా కోసుకోవాలి తినాలనుకుంటున్నాడు. ఎగురుతున్నాడు, వాడికి అందట్లా, దూరంగా ఎత్తుగానే తెలుసు, అయినా ప్రయత్నం ఆపట్లా, వాడికి అసాధ్యం అని కూడా తెలుసు, అయినా ప్రయత్నం చేద్దాం ఎగురుతూనే ఉన్నాడు. వాడికి అలా సత్సంగం అలా ఉండాలి. అదే పట్టుతో ఎగురుతూ ఉంటే దూరంగా వెళ్తూ ఆ పక్కన వెళ్తున్న ఒక ఆయన చూసి అదే చూశాడు, వాడు ఉన్నట్లా పట్టు, అరే పాపం పిల్లాడు కష్టపడుతున్నాడు, మొత్తానికి వాడికి ఎంత ఇష్టం ఉందో దానిపైన అని వెళ్ళి దాన్ని చక్కగా కొమ్మని కిందకి వంచి వాడు కోసుకోవాలని కదా, కోసుకోవాలి, రాయితో కొడితే పడుతుంది, కానీ ఆ చెట్టుకి ఎటువంటి చేయకూడదు. ఇన్ని ఉన్నాయి వాళ్ళు, అన్ని మంచి ఉద్దేశాలు ఉన్నాయి గ్రహిస్తే, అవునా? అతను చక్కగా అతనికి ఆ కోసుకున్న తృప్తి కూడా కలిగించాలని చెప్పి ఆ కొమ్మని చక్కగా అతనికి అందేలాగా కిందకి ఉంచి పిల్లాడు కోసుకునేలా చేసి అట్లా చేస్తాడు పరమాత్మ. నీ యొక్క సాధన పర్ఫెక్ట్ అయితే అదైందమ్మా. అది కాబట్టి మిథ్యాచారం బయట ఉండండి. నా యొక్క ప్రయాణంలో నేను మిథ్యాచారిగా ఉండడానికి వీలు లేదు, ఎందుకంటే నేను కోల్పోతాను, లక్ష్యాన్ని కోల్పోయానంటే ఇంక అర్థం లేదు. అన్నీ నేర్చుకొని ఏదంటారే అన్నీ ఇంత బతుకు ఇంటానికి చచ్చిపోయినట్టుగా ఏదో చెప్తారు సామెత, వాళ్ళతో సామెత మీద నడుస్తుంది అంతా. ఆ టైప్లో ఆధ్యాత్మిక మార్గంలో ఇంత చేసి, ఇంత శ్రమ చేసి, ఇంత సాధన చేసి, ఇంత సత్సంగాలు చేసి అర్థం లేదు కదా, అంత పతనం అవ్వడం అన్నది.
సో మిథ్యాచారి బాగా అర్థమైందా? ఏమ్మా యథార్థం తెలిసిందా మీకు? గిరిజి గారు యథార్థవాది అన్నారు. ఏదమ్మా? అట్లాగే అవును అంటారు. అట్లాగే అంత ఊత పదంలాగా మీ సత్సంగంలోని పదాలు వాడాలి. సత్సంగంలో చెప్పినట్టు అనండి, సత్సంగంలో చెప్పినట్టు అనండి, సత్సంగంలో చెప్పినట్టు అనండి. సామెతలు పక్కన పడేయండి. ఇంకా సత్సంగంలో చెప్పినట్టు ఎక్కడ మాట్లాడినా మీ రిఫరెన్స్ ఏముండాలి? సత్సంగంలో చెప్పినట్టు ఇది చేస్తున్నానా, సత్సంగంలో చెప్పినట్టు ఇది ఆలోచిస్తున్నానా, సత్సంగంలో చెప్పినట్టు నేను వ్యవహారం వస్తున్నానా, అది ఊతపం అవ్వాలి. ఈజీ అయిపోయిందా లేదా? పాత అలవాట్లు మారాలంటే అలవాట్ల ప్లేస్లో కొత్త అలవాట్లు పెట్టాలి. అంతేగాని పాత అలవాట్లు మానేస్తే మేము మానేశానంటే కాదు, మిథ్యాచారిగానే మారుతాడు వాడు. అర్థమైందమ్మా? ఎందుకంటే అంత ఈజీ కాదు అది. ఖాళీగా మనసు ఉండదు, ఖాళీగా మనసు ఉండదు. ఎందుకు ఖాళీగా లేనప్పుడు ఏం చేస్తుంది అది? మనసు ఎప్పుడు ఎటు తొంగి చూస్తుందంటే భూతకాలంలో తొంగి చూస్తుంది. మనసు చేతిలో పనిముట్లు ఏంటంటే భూతకాలం అయిపోయిన గడిచిన కాలమే దానికి పనిముట్లు అనమాట. దాన్ని వదిలేస్తే వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ముందు దానికి తెలియదు. మనసులో రెండు ఉంటాయమ్మా, చిత్రాలు, రూపాలు ఉంటాయి. ఎక్కడెక్కడో మనం చూసినటువంటి మొహాలు, అలా మనతో మాట్లాడినటువంటి మాటలు, విషయాలు, ఇంద్రియాల ద్వారా గ్రహించినవన్నీ కూడా మనసులో స్టోర్ చేసుకుంటాం. నిక్షిప్తం చేసుకొని మన యొక్క భావాలని వాటిని దానిపైన డైవర్ట్ చేస్తుంది. ఖాళీగా కూర్చుంటే అటు వెళ్ళిపోతుంటుంది మైండ్. వెళ్ళిపోయి ఎందుకు వెళుతుంది అంటే మనం ఎక్కడో విపరీతంగా బాధపడ్డాం, ఎక్కడో విపరీతంగా సంతోషపడ్డాం, ఎక్కడో విపరీతంగా పొంగిపోయాం, ఎక్కడో విపరీతంగా కుంగిపోయాం. ఈ రెండే గుర్తుంటాయి. దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే అది మరి మిమ్మల్ని అది పెట్టాలి కదా. మనం ఇప్పుడు కూడా ఉద్వేగాలకి లోనవుతాం బాగా. ఏదో ఉద్వేగ భావనలో మిమ్మల్ని పడేస్తే మనసు అమ్మాయ వీడు నా కంట్రోల్లో ఉన్నాడు అనుకో, వీడు నా కంట్రోల్కి వచ్చేసాడు అనమాట. రాగద్వేషాలని చెప్పుకున్నాక శ్రీకృష్ణ వరదర చెప్తాడు, నా కంట్రోల్కి వచ్చేసాడు. అందుకని మీరు ఖాళీగా కూర్చోగానే విపరీతంగా బాధపడినట్టు సంఘటన కానీ, ఆ మనిషి కానీ, ఆ వ్యక్తి కానీ, ఆ సందర్భం కానీ గుర్తొస్తాయి. లేదు అంటే విపరీతమైన ఆనందం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కానీ మనకి గుర్తు చేస్తుంది మనసు. ఎప్పుడైతే మనసు ఆ రెండింటిని మనకు గుర్తు చేస్తుందో దాని యొక్క వచ్చి మన దానికి వెళ్ళిపోతాం. అర్థమైందమ్మా? కాబట్టి ఈ సత్సంగం అన్నదాన్ని పాత అలవాటు తీసేయాలంటే కొత్త అలవాటు పెట్టాలి మనసుకి. మనసుకి ఎప్పుడు వెనక్కి చూడడం అలవాటు కదా. సామెత చెప్పినట్టు అన్నమాట దానికి అలవాటు అయిపోయింది. మన సూర్యకుమారి గారు చెప్పినట్టు ఏదో సామెత చెప్పినట్టు అని సినిమాల్లో కూడా వాడారు. సూర్యకాంతుడు అంతా చాలామంది వాడారు ఈ పదాలు. కాబట్టి మనకి అవన్నీ గుర్తుండిపోయినాయి, బాగా ముద్రపడిపోయినాయి. సినిమాల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా అన్ని కదా ముద్రపడిపోయేటప్పటికి మనం ఇంకా వల్ల కష్టం. కాబట్టి ఎప్పుడైతే సామెత రాబోతుందో సత్సంగం పెట్టేయండి. అలవాటు మార్చుకోవాలి అన్నట్టుగా వస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఈజీ అయిపోతుంది. అంతేగాని మనసును ఖాళీ అన్నది ఉంచకూడదు. అందుకని చూడండి, సిగరెట్ మానాలంటే ఏం చెప్తారంటే డీ అడిక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. అంటే వ్యసనం ఏదన్నా తగ్గించాలంటే ఆ వ్యసనం ప్లేస్లో ఇంకోటి ఏదో ఇస్తారు. ఆ టైంలో సిగరెట్ తాగాలనిపిస్తుందంటే ఏదో ఒక్క పొడో లేకపోతే ఏదో ఇంకో అలవాటు చెప్తారు. ఈ అలవాటు ప్లేస్లో ఇంకొక అలవాటు చేసుకోమంటారు. తగ్గలేరు, అది ఇంపాసిబుల్, అది అసాధ్యం అనమాట. ఎడిక్షన్ అది. అందుకని ఇంకో కొత్త అలవాటు చేయించాలి. అట్లాగే మనం కూడా ఏమనుకుంటాం, ఫర్నిచర్ మార్చాలి ఇంట్లో అనుకుంటాం. అది ఉదాహరణకి అనుకుందాం. ఫర్నిచర్ అంతా బయట పడేస్తారు అనుకోండి. దాన్ని కళ్ళలు కనబడకుండా తీసి పడేయాలి. ఇక్కడికి అక్కడ పెడతారు, అక్కడే ఖాళీ కనిపిస్తుంది. తీసేసిన ప్లేస్లో మళ్ళీ ఖాళీ కనిపిస్తుంది. 2 రోజులు 3 రోజులు బాగాలేదు ఇక్కడ అని మళ్ళీ తీసి పంపండి. కొత్తదే అని కొందు పెడదామంటే ఇప్పుడు డబ్బులు లేవనో లేకపోతే ఇప్పుడు ఎందుకులే మళ్ళీ పెళ్ళి ఏదో వస్తుందో లేదా పండగ ఏదో వస్తుందో అప్పుడు కొందాంలే అని ఏదో మొత్తానికి అది అక్కడైతే ఖాళీ కనిపిస్తుంది. ఆ ఖాళీ మన మనసు తొలి చేస్తూ ఉంటుంది. ఒప్పుకోదు మనసు, అదే ఖాళీ అది కూడా ఖాళీ పడింది కదా, ఇక్కడ ఖాళీగా ఉంచడం ఎందుకు, అది కూడా ఖాళీగా బయటపడేస్తాం కదా, తీసుకొచ్చి లోన్ పడేద్దాం. అట్లా పాత అలవాటు పళ్ళు దూరిపోతున్నాం. ఇది మానసిక శాస్త్రం అమ్మా. ఇది మామూలుగా నేను చెప్పేది ఏదో పైపై చెప్పిన మాటలు కాదు. మానసిక శాస్త్రంలో పెడతాను కొన్ని విషయాలు. సో ఏదైనా ఒక అలవాటు మనం మానిపించాలంటే మనం కొత్త అలవాటుతో దాన్ని ఇచ్చేయాలి, కానీ పాత అలవాటు మనకి రాదు. కాబట్టి ఏమ్మా
ఉపనిషత్తు వేదంలో కూడా జాతులు ఇక్కడ లేదమ్మా, ఎక్కడా లేదు. నువ్వు ఎవరు అడగంగానే నీ జాబాలి అంటాడు. జాబాలి తల్లి పేరు తండ్రి పేరు చెప్తారు, అంతే అయిపోయింది అక్కడికి. అంతేగాని జాతి చెప్పలేదు. అది కూడా ఎందుకు చెప్తారంటే వాళ్ళ గుణగణాలు కలుపుకునేవాళ్ళు, వాళ్ళ బట్టి వాళ్ళ యొక్క ఆవిడ అలాంటిది కాబట్టి ఇలాగా మంచిదే, ఈయన అలాంటి వాడు కాబట్టి ధర్మాత్ముడు కాబట్టి వీళ్ళు కూడా కాస్త కోస్త తప్పు ఉంటాయి అని తెలుసుకోవడం కోసం తప్ప, గుణం కోసం తప్ప వీటి కోసం కాదు. ఇక్కడ ఆపేద్దాం మరి.